ఏపీ హైకోర్టును ఆశ్రయించారు మాజీ మంత్రి కాకాని గోవర్ధన్ రెడ్డి. తనపై 9 అక్రమ కేసులు బనాయించారని హైకోర్టులో పిటిషన్ వేశారు. సిబిఐతో విచారణ జరిపించాలని కోరారు. డీజీపీ, కేంద్ర అధికారులను ప్రతివాదులుగా చేర్చారు కాకాని గోవర్ధన్ రెడ్డి పిటిషన్ రేపు విచారణకు వచ్చే అవకాశం ఉంది. ఏపీ హైకోర్టును ఆశ్రయించారు మాజీ మంత్రి కాకాని గోవర్ధన్ రెడ్డి. దీనికి సంబంధించిన పూర్తి వివరాలు మా ప్రతినిధి అశోక్ అందిస్తారు. అశోక్, పిటిషన్లో ఏం కోరారు కాకాని గోవర్ధన్ రెడ్డి? కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన దగ్గర నుంచి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి చెందిన నాయకులపైన టార్గెట్ చేశారు. వాళ్ళపైన అక్రమ కేసులు నమోదు చేశారు. అయితే ఇందులో భాగంగానే మాజీ మంత్రి కాకాని గోవర్ధన్ రెడ్డి పైన కూడా అక్రమ కేసులు బనాయించి ఆయన్ను జైలుకు కూడా పంపిన పరిస్థితి ఉంది. ఆయన పైన మొత్తం ఈ ప్రభుత్వం వచ్చిన దగ్గర నుంచి 9 అక్రమ కేసులు బనాయించారు. అయితే దీనిపైన నిష్పక్షపాతంగా దర్యాప్తు జరగాలంటే ఖచ్చితంగా సిబిఐకు తనపైన బనాయించిన కేసులన్నింటినీ సిబిఐ చేత విచారణ జరిపించాలంటూ ఆయన హైకోర్టులో ఒక పిటిషన్ వేశారు. ఆ పిటిషన్ రేపు విచారణకు వచ్చే అవకాశం చాలా స్పష్టంగా కనిపిస్తోంది. అరుణ. రైట్ అశోక్, థ్యాంక్ యూ.